కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఏనుగుల భయం పొంచి ఉంది. ఏనుగుల గుంపు ప్రవేశించే అవకాశం ఉన్నందున సిర్పూర్, కౌటల, మానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో డప్పు చాటింపులు వేయించారు అధికారులు. సమీప గ్రామాల్లో డప్పు చాటింపులు వేయిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు. పంట పొలాల పనులకు వెళ్లిన వారు తొందరగా ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలని, బయటికి వెళ్లే క్రమంలో గుంపులుగా వెళ్లాలని సూచనలు ఇచ్చారు అధికారులు. రైట్, ఏనుగుల గుంపులు సంచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే చాటింపు వేయిస్తున్నారు అధికారులు, ఒకళ్ళు వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళండి, ఒకవేళ పనికి వెళ్ళినా తొందరగా వచ్చేసేయండి అంటూ, మరి వాటి నుంచి ఏ విధంగా ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే మనం ఇటు వరుస పురుగుదాడులతోటి ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు మరణించగా కొంతమంది కూడా తీవ్ర గాయాలైన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఏనుగుల గుంపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరమాన వెళ్లి కౌటాల మండలాల్లో ఇటు ప్రవేశించే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే డప్పు చాటింపు అయితే వేయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 10 రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆడలిస్తున్నటువంటి ఏనుగుల గుంపు మహారాష్ట్ర సరిహద్దు నుంచి సిర్పూర్ నియోజకవర్గంలోని తలాయి మీదుగా ఇటు తెలంగాణ బార్డర్ నుంచి తలాయి మీదుగా ప్రవేశించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనైతే ఎక్కడికక్కడ ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సమీప గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైనా పంట పొలాలకు వెళ్తే మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలి. ఆ పంట పొలాలకు వెళ్లిన వారు త్వరగా పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాది కూడా ఇటు చింతల మానపల్లి మండలంలో ఏనుగుదారిలో బూరెపల్లి గ్రామ సమీపంలోకి ఏనుగు వచ్చింది. ఈ క్రమంలో మిరప పొలంలో పనిచేస్తున్నటువంటి రైతు అల్లూరు శంకర్ పై దాడి చేసి దాడి చేయడంతో అయితే ఆయన అక్కడికక్కడికే చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు కొండపల్లి సమీపంలో కూడా పోషాన్న అనే రైతుపై కూడా దాడి చేసి ఏనుగైతే హతమార్చిన సందర్భాలు గత ఏడాది చూసాం. అయితే గత ఏడాది ఏనుగు దాడిలో 2 రైతులు కూడా చనిపోవడంతో అయితే అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండానైతే ఇప్పటి నుంచే అటవీ శాఖ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఏనుగులు ప్రవేశిస్తే ఇటు గ్రామాల ప్రజలతో పాటు గ్రామాల ప్రజలు ఏ రకంగా అలర్ట్ ఉండాలంటూ కూడా వారికైతే ఇటు ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాది కొమరం భీం జిల్లాలో ప్రవేశించినటువంటి ఏనుగును ఇక్కడ నుంచి మహారాష్ట్రకు పంపించడానికి కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. 12 రోజుల పాటు సెర్చింగ్ ఆపరేషన్ చేసి కొమరం భీం జిల్లాకు వచ్చినటువంటి ఏనుగునైతే మళ్ళీ మహారాష్ట్రకు పంపించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అంటే ఈ నేపథ్యంలో గత ఏడాది ఘటనల నేపథ్యంలోనైతే అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఈసారి పునరావృతం కాకుండానైతే అటవీ శాఖ అధికారులు అయితే ముందే అలర్ట్ అయ్యారు. పూర్తిగా ఇటు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో అయితే కోఆర్డినేట్ అవుతున్నారు. ఒకవేళ ఏనుగు గనక తెలంగాణ బార్డర్ లోకి వస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తిగానైతే వారు పాటిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో గ్రామాల ప్రజలైతే అలర్ట్ ఉండాలి, ఎవరు కూడా ఒంటరి కూడా వెళ్ళొద్దంటూ కూడా వారైతే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.